హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కడాయిలో కాకుండా కుక్కర్లో వితిన్ 5 మినిట్స్లో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో తక్కువ మసాలాలతోటి నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. దానికోసం నేను 2 క్యారెట్స్, క్యాబేజీ, కొంచెం క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్, ఆలు, ఆనియన్, వంకాయ, 2 టమాటోలు, గ్రీన్ బఠానీ అండి. గ్రీన్ బఠానీని నానబెట్టుకున్నాను. ఇవి తీసుకున్నాను. ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వంటలోకి వెళ్దామా? ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ అండి. ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వేగనివ్వాలి. ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ రావాలండి. ఇంకా కొంచెం వేగాలి ఆయిల్లోనే. చూడండి, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నూనెలో మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగనివ్వాలి. స్పూన్ జీలకర్ర, మెంతి పౌడర్ ఇలా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసేసుకోవాలి. ఒక్కొక్కటి ముందు ఆలు వేయాలండి. ఆలు కొంచెం బ్రౌనిష్ రావాలి. ఆలును, క్యారెట్, క్యాప్సికమ్ ఇవి మంచిగా వేపుకోవాలి. క్యాబేజ్ మంచిగా వేపుకోవాలి. ఒక 2 మినిట్స్ వేపుకోవాలి. దానికి కొంచెం ఉప్పు వేస్తున్నానండి. స్పూన్ తోటి హాఫ్ స్పూన్ వేసాను. తర్వాత కొంచెం మూత పెట్టేసుకొని ఉడికి ఇలా మూత పెట్టేసి వేపుకుందాం కూరగాయలు. అంటే కూరగాయలు కొంచెం వేగినాక ఇప్పుడు వంకాయ తొందరగానే వేగుద్ది. వంకాయను క్యాప్సికం ఊరికేనే వేగుద్ది కాబట్టి అవి లాస్ట్కి వేసుకోవడం అనమాట. ఆల్రెడీ బఠానీ నానబెట్టినాయి కాబట్టి అవి కూడా లాస్ట్కి వేసుకోవడం. సో ఇలా క్యాప్సికం, వంకాయ, బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఏ కూరగాయలు అవైలబుల్ ఉంటే మనం ఆ కూరగాయలు వేసేసుకోవచ్చు. బఠానీ వేసేసుకొని మరొక 5 మినిట్స్ వేసుకుందాం. చూడండి, కూరగాయలు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కారం, టమాటోస్ వేసేసుకోవాలి. 2 టమాటోస్ కట్ చేసుకున్నాం కదా మనం. టమాటోస్ వేసేసుకొని అనేటివి ఉప్పు కారాలు అనేటివి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకండి. నేను ఈ స్పూన్ తోటి 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఫుల్ స్పూన్. చాలా టేస్టీగా ఉండే కర్రీ ఇది. చపాతీకి కానీ రైస్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా సింపుల్గా. ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అండి. టీ గ్లాస్ వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ రానివ్వాలి. ఎక్కువ రానివ్వద్దు. ఒక విజిల్ వచ్చిందంటే మనకు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, మన కర్రీ అనేది ఇలా రెడీ అయిపోయింది. చూడండి, ఎమ్మీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలిపి ఉప్పు చెక్ చేసుకొని బంద్ చేసుకోవటమే. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.